నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు. నేటి నుండి 25వ తారీఖు వరకు జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు. ఓర్వకల్లు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు ఎమ్మెల్సీ ఫలితాలు ప్రత్యక్ష నిదర్శనమని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం సాయంత్రం అవనిగడ్డ రాజీవ్ సెంటర్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయోత్సవ సంబరాలు కూటమి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. బీజేపీ నియోజకవర్గ కో కన్వీనర్ టీవీ గిరి, జనసేన బీజేపీ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు, శోభిల, ఏడుకొండలు, జనసేన టౌన్ అధ్యక్షులు రాజనల వీరబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం నిలబెట్టిన శాసన మండలి సభ్యుడైనటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి భారీ విజయాన్ని చేకూర్చినందుకు గాను అవనిగడ్డ నియోజకవర్గంలో అవనిగడ్డ ప్రధాన సెంటర్లో విజయోత్సవ కార్యక్రమాలు కూడా జరుపుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం నిలబెట్టక ముందే, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పేరు పెట్టక ముందే అవనిగడ్డలో మా నాయకుడు మండలి బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో భారీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడే భారీ మెజార్టీతో గెలుస్తాడు అని చెప్పానని ప్రజలందరూ కూడా నిర్ణయిస్తూ కూడా జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఎటువైపు చూసినా సరే ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నారు అని చెప్పానని ప్రతి ఒక్కరు కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించడం కూడా జరిగింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, రాష్ట్ర ఉద్యోగస్తులు కానీ, లేదా ఉపాధ్యాయ సంఘాలు కానీ, లేదా పెన్షనర్ సంఘాలు కానీ, నిరుద్యోగులు కానీ, అంటే పట్టభద్రులైన నిరుద్యోగులు కానీ, అన్ని సంఘాలు కూడా, వ్యాపార సంఘాలు కానీ అన్ని సంఘాలు కూడా ముందుకొచ్చి భారీ మెజార్టీతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించడం కూటమి ప్రభుత్వం 9 నెలల కాలంలో ప్రజలకు ఎంత మేలు చేస్తుందో ఈ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి భారీ గెలుపులో భాగంగానే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలందరూ కూడా ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మన నియోజకవర్గంలో మండలి బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో అవనిగడ్డలో దాదాపుగా మంత్రి గారు ఇక్కడికి అవనిగడ్డ కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు 3 సార్లు వచ్చారు. మా నాయకుడు మండలి బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో మండలి వెంకటరామ్ గారు కానీ, లేని పక్షంలో పట్టాభిరామారావు గారు కానీ, లేకపోతే కనపర్తి శ్రీనివాసరావు కానీ, లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ కూడా అహోరాత్రులు కూడా పనిచేసి 6 మండలాల్లో కూడా భారీ మెజార్టీ తీసుకొచ్చినందుకు గాను అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించడం మరి ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు మరి అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు మరి అటు ఎమ్మెల్యే గారు కానీ, మరి యువ నాయకుడు కానీ, అలాగే మాకున్న ఈ నాయకులు అందరూ, కూటమి నాయకులు అందరూ కలిసి ఇంటి మంచి మెజార్టీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు కృషి చేశారు. ఆ కృషి ఫలితమే ఇవాళ మరి ఎమ్మెల్సీగా భారీ మెజార్టీ, దాదాపు 80,000 పైన వచ్చిన మెజార్టీ మామూలు విషయం కాదు. ఇదే కూటమి ఇదే విధంగా మనం ముందుకు వెళ్ళాలని, రాబోయే రోజుల్లో కూడా మరి స్థానిక ఎలక్షన్లో కానీ అన్నింటిలో కూడా మంచి మెజార్టీ సాధిస్తూ ముందుకు వెళ్ళాలని, దానికి తగ్గ ఫలితాన్ని మరి కూటమి ప్రభుత్వం మనకు అందజేస్తుందని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు మన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల
నియోజకవర్గానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ స్థాయి మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది. గతంలో చూసుకుంటే కనుక మనం ఎలక్షన్లో కుర్రాళ్ళు ఉన్నారు, యువత ఉన్నారు, అందరూ పార్టీలు అమ్మటే పవన్ కళ్యాణ్ అమ్మటే లేకపోతే ఎవరమ్మటే పడి ఓట్లు అలా వెళ్ళిపోయినాయి అని చెప్పారు. మరి ఇవాళ యువత కాదు, ఒక పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో డిగ్రీ చదివి ఓటు హక్కు కలిగిన వాళ్ళు, మేధావులు, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క కూటమికి పట్టం కట్టాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున నిలబడి ఆయనకు భారీ మెజార్టీ అందించినందుకు వారందరికీ కూడా ఈ అవనగడ్డ నియోజకవర్గం నుంచి అవనగడ్డ నుంచి కూడా మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతా వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రేపటి రోజున ఏదైతే మా పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో ఇంకా రాబోయే 20 సంవత్సరాల వరకు కూడా ఈ కూటమి మేమందరం కలిసి ముందరికి వెళ్తామని, అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆ విధంగా ముందరికి వెళ్ళాలని అందరినీ కూడా కోరుకుంటూ మేమందరం ఆ విధంగా వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుల ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువండి. అందులో భాగంగా కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల అభ్యర్థి కూటమి ప్రభుత్వం తరపున అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 81,000 పైచిలకు మెజార్టీతో గెలుపొందడం నిజంగా సంతోషించదగ్గ విషయం. ఇందుకు గాను కృషి చేసినటువంటి, ఓటు వేసి గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవనగడ్డ నియోజకవర్గ కూటమి నాయకుల తరపున, కూటమి సభ్యుల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అంతటిని తన భుజస్కంధాలపై వేసుకున్నటువంటి మండలి బుద్ధప్రసాద్ గారి తనయులు మండలి వెంకటరామ గారికి ఈ విషయంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామండి. అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, అట్లాగే పట్టభద్రులు కావచ్చు, అలా ఎవరైతే ఈ అవనగడ్డ నియోజకవర్గంలో ఓటు వేయటమే కాకుండా ఇంటింటికి తిరిగి ఓటు వేయాలని చెప్పి అభ్యర్థించినటువంటి అందరికీ కూడా ఈ విజయోత్సవాన్ని వారికి అంకితం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే అవనగడ్డ నియోజకవర్గానికి మన ఇన్ఛార్జి మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు, మరియు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, మరియు కనపర్తి శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు గారు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా నియోజకవర్గంలో పగలు రాత్రి కూడా తిరిగి పర్యటించి ఓటర్ల దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా అడిగి ఓట్లు వేయించడం కోసం కృషి చేస్తారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల యాడ్ ఓట్ల లెక్కింపు సందర్భంగా మద్యం విక్రయాలు చేయకూడదంటూ ఎక్సైజ్ అధికారులు మద్యం దుకాణాలకు సీళ్లు వేస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పల్లెవెలలో ఒక మద్యం వ్యాపారి దర్జాగా దుకాణం తెరిచి అమ్మకాలు సాగించాడు. దీంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు అక్కడికి చేరుకుని విక్రయాలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా మంగళవారం మద్యం దుకాణాలు తెరవద్దని తాళాలకు సీళ్లు వేశారు. అయితే కొత్తపేట మండలం పలివెల గ్రామ శివారున ఉన్న మారుతి వైన్స్ మద్యం దుకాణం యజమాని అధికారుల కన్నుగప్పి దొడ్డిదారిన మద్యం అమ్మకాలు సాగించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మద్యం దుకాణం తెరిచే ధైర్యం చేయటం వెనుక రాజకీయ పలుకుబడి, మామూలు మాయాజాలం బాగా పనిచేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం కేంద్రంలో ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీసులో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాథ్, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు నాగ సురేంద్రలు మాట్లాడుతూ ఓర్వకల్లు మండల కేంద్రంను రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ హబ్ గా ఓర్వకల్లును ప్రకటించిన తర్వాత ప్రభుత్వ ప్రైవేట్ భూములకు రెక్కలు రావడం జరిగింది. అందువల్ల చుట్టుపక్కల నుంచి వచ్చే ప్రజలు తమ భూములను, ఇంటి స్థలాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన చలానా, అదేవిధంగా ఈసీ, నకలు, అడంగల్ వంటి ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత చలానా విధించిందో ఆ తుది పట్టికను ఆఫీస్ బయట నోటీసు బోర్డులో ఎంట్రీ చేసి ప్రజలకు అవగాహన కలిగించేలా ఉండాలని, అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చే ప్రజలకు త్రాగునీటి సౌకర్యం తదితర వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ఓర్వకల్లు సబ్ రిజిస్ట్రార్ ఫిరోజ్ సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో నాయకులు రాము, వెంకటేష్ నాయక్, సద్దాం బాషా తదితరులు పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన రైతులు కూడా అవగాహన లేదు. ఏసీ నక్కలాగా తీసుకోవాలని అది ఎంత అయిందో కూడా తెలుస్తాను. అందులో డాక్యుమెంట్ రైటర్లు కూడా గవర్నమెంట్ చలానా ఇంకా ఉందనే కానీ మనకు తెలియకుండా ఎక్కువ తీసుకుంటున్నాం. డాక్యుమెంట్ రైటర్లు మన గవర్నమెంట్ ఆఫీస్లో డాక్యుమెంట్ రైటర్లు లోపల కన్వర్ట్ చేస్తాం.
ఇక్కడికి వచ్చే రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే లోపలికి వచ్చి చేస్తారు. దాని మీద కొంచెం మీరు దృష్టి పెట్టండి. ఒకటి ఎందుకంటే ఈసీ మట్టలు ఎవరైనా తీసుకున్నప్పుడు బయట ఒక నోటీస్ బోర్డు ఎంట్రీ చేస్తే ఈసీ ఇన్కమ్ మట్టలకు ఇన్కమ్ బోర్డు ఒక నోటీస్ బోర్డు ఎంట్రీ చేస్తారు. అందులో ఇక్కడికి వచ్చే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చే ప్రజలకు కూడా తాగు సౌకర్యాలు అది కూడా మీరు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే సమ్మర్ టైం కాబట్టి ఇప్పుడు వాటర్ అయితే పెట్టాము, వాటర్ పెట్టాము, వాటర్ ఏసీ మట్టలు అయితే బోర్డు పెడతాను. వాళ్ళకి లోపల రాని చెప్పడానికి వాళ్ళకి హైకోర్టు ఆర్డర్ ఉన్నాను. నామ్స్ ప్రకారం సార్ మనం కూడా నామ్స్ ప్రకారం సార్ ఏమైనా ఉంటే మీరు ఏదైనా వాళ్ళకే పంపించండి అని చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ అనేది మామూలు హాస్పిటల్ మాకు చేశారండి. డిసేబుల్ డాక్యుమెంట్ అక్కడ ఓన్లీ చలన కట్టుకొని మనం ఇక్కడ కావాల్సింది తెలుగు ఎవరు చూపించడం ఇక్కడ వరకు రావచ్చు సార్. కానీ లోపలికి వచ్చి వాళ్ళ అది నేను చెప్తాను. ఆ విషయాన్ని నేను చెప్తాను. నోటీస్ బోర్డు కూడా పెట్టాను. ఫోటో చెప్తున్నారు. ఇప్పుడు నోటీస్ బోర్డు ఎంట్రీ చేస్తే బాగుంటుంది. తప్పకుండా ఈసీలు ఎంత ఫీజు అన్ని ఫీ స్ట్రక్చర్ అంతా వేసేస్తాను. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన కళాకారులను గుర్తించి ఆదుకోవాలని లేని పక్షంలో పోరాడుతామని తెలంగాణ నిరుద్యోగ కళాకారుల సంఘం స్పష్టం చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు అనబోజు వెంకన్న మాట్లాడారు. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఉద్యమంలో పాల్గొన్న ప్రతి కళాకారుడికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది దాటినా తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. అనేది చాలా దురదృష్టకరం. మరి ఒక పూటకు తిండి లేనటువంటి పరిస్థితి ఈనాడు కళాకారుల కుటుంబాలలో ఎన్నో ఉన్నాయి. దానికి మేము చెప్పాల్సినది కాదు. ఒకప్పటి ప్రభుత్వంలో మరి ఆనాడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో మరి జిల్లాలలో డిపిఆర్ఓ బృందాలుండే. ఆ డిపిఆర్ఓ బృందాల ద్వారా ఎంతో కొంత జీవనోపాధి గడిపేది. మరి ఈనాడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ పద్ధతిని మరి సాంస్కృతిక సారథి మరి ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ గారు మరి తెలంగాణ సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసి నిరుద్యోగ కళాకారుల యొక్క మరి పొట్టను కొట్టి ఈనాడు ఆ సారథిలో 550 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి మరి ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ అదే నమ్మకంతో మేము ఒక రూపాయి తీసుకోకుండా కాంగ్రెస్ మేము పాడవాడి మేము ప్రచారంలో ప్రతి ఒక్కరూ నిమగ్నమై కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్న తర్వాత మాకేం చేయాలి? కళాకారులను కడుపులో పెట్టుకోవాలి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందశ్రీయాల పాటలు గుండె కట్టుకొని మన కళాకారం ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వారవార తిరిగి తెలంగాణ వారిని ధూమ్ధాం వేదికల ద్వారా వినిపించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించింది మా ఉద్యమ కళాకారుల విషయాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను. మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రం నీళ్లు ఇంటి నిర్మాణాల కోసం మనమందరం కూడా పోరాటం చేసినటువంటి క్రమంలో ఆనాడు ప్రధాని యాభై తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తిరిగి దీని ద్వారా ఆట పాటల ద్వారా ప్రజలను చైతన్యాలు చేసి అనేక యుద్ధాల ద్వారా అనేక పోరాటాల ద్వారా ఈ రాష్ట్రాన్ని సాధించుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మేము ముందువలసిన విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన అత్యాధునిక శిక్షణగా సౌకర్యాలతో ఫుడ్ షాట్ బ్యాడ్మింటన్ అకాడమీ అత్తాపూర్లో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా సౌకర్యాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావటం అవసరమని ఆయన అన్నారు. అకాడమీ నిర్వాహకులు శిరీష మాట్లాడుతూ భవిష్యత్ ఛాంపియన్షిప్లను తీర్చిదిద్దేందుకు ఈ అకాడమీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్తాపూర్ కార్పొరేటర్ సంగీత, బిగ్ ఎఫ్ఎం ఆర్జే కృష్ణతో పాటు పలువురు బ్యాడ్మింటన్ ఆటగాళ్లు, కోచ్లు, క్రీడా ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫీజులు తీసేసుకుందాం ఆ కోలో వెళ్లకుండా కంప్లీట్గా కోచింగ్ ఇస్తూ ఆ కోచింగ్ ఏ లెవెల్లో ఇవ్వాలి అంటే మన ప్లేయర్స్ అనేవాళ్ళు నేషనల్ లెవెల్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ లెవెల్స్ కానివ్వండి, లేకపోతే మన ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళి ఆడాలి అనే ఒక సదుద్దేశంతో మంచి కోచెస్ని హైర్ చేసుకుంటూ అలాగే పిల్లల్ని కూడా అలాగే తయారు చేయాలి అనే ఒక
మంచి ఉద్దేశంతో వాళ్ళ ఫిట్నెస్ చూస్తాము, వాళ్ళకి ఆట రాకపోతే నేర్పిస్తాము. ఎవ్రీథింగ్ ఫ్రమ్ జీరో టు డెఫినెట్లీ స్టార్స్ వరకు తీసుకెళ్లాలని ఒక మంచి ఉద్దేశం ఉందండి, ఇంటెన్షన్ ఉంది. హెల్త్ చెకప్ అంటే వాళ్ళకి అంటే డెఫినెట్లీ ఒక అడ్మిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏమన్నా హెల్త్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి డెఫినెట్లీ అడుగుతాము. ఎందుకంటే కొంతమందికి ఆయాసం ఇష్యూ వచ్చేసి ఏమన్నా ప్రాబ్లం అయితే మళ్ళీ అది మన మీదకి ఇష్యూ అవ్వకూడదు కదా. సో అవి ముందే తెలుసుకొని పేరెంట్స్ నుంచి అవన్నీ క్లారిటీ తెలుసుకొని మరీ తీసుకుంటామండి. నమస్కారం, నేను ఆర్జే క్రిష్. యాక్చువల్లీ ఇంత ఓపెన్ ప్లేస్ దొరికితే ఎవరైనా ఒక మల్టీప్లెక్స్ లేకపోతే ఇంకేదైనా బిజినెస్ షాపింగ్ మాల్లో పెట్టాలనుకుంటారు. బట్ స్వామి కార్యం స్వకార్యం అంటే తను బాగుపడుతూ ఇతరుల ఆరోగ్యాన్ని కూడా బాగుపెట్టే కాన్సెప్ట్లు కొంతమంది మాత్రమే థింక్ చేస్తూ ఉంటారు. సో ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఇంత ఓపెన్ ప్లేస్లో చాలా చక్కగా పిల్లలకి ఫిట్నెస్ ఇస్తూ వాళ్ళకి హెల్త్ ఎలాంటి ప్రాబ్లం రాకుండా, మీ అందరికీ తెలుసు చిన్నప్పుడు 5 సంవత్సరాల లోపు మనం పిచ్చగా ఆడేవాళ్ళం. ఇప్పుడు 5 నెలల పిల్లాడు కూడా స్కూల్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళొద్దు అని అనట్లేదు నేను. మ్యాటర్ ఏంటంటే ఎప్పుడు చదివే కాదు, ఒక అరగంట అయినా ఆడిపించండి. అప్పుడే వాళ్ళకి రోగాలు తగ్గుతాయి, ఫిట్నెస్ కూడా పెరుగుతుంది. ఎవరో ఒక పెద్ద ఆయన అన్నాడు, ఉక్రెయిన్ లాంటి యుద్ధం వస్తే ఇండియాలో ఎవరు ముందుకు రారు అని. సో అక్కడ డెలివరీ అయిన ఆవిడ కూడా గన్న పట్టుకొని రెడీ అయ్యే పిక్ మనం చూసాం. ఓపెన్గా మాట్లాడుకుంటే నాలాంటి వాళ్ళు అలా వెళ్ళలేరు, ఎందుకంటే డీలా పడిపోయారు. చదువు 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 అని చెప్పేసి 24 గంటల ఆఫీస్ అని చెప్పేసి అలానే ఉంది. సో ఫిట్నెస్ పరంగా బాగుంటుంది, ఆట ఎప్పుడైనా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వస్తే చాలా గేమ్స్ నేర్పిస్తున్నారు, మిమ్మల్ని నేషనల్ రేంజ్లో కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అండ్ వుడ్ షాట్ అని అంటే WO ఉంది. సో ఇక్కడ మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరూ కూడా విమెన్సే. వాళ్ళు తక్కువ పర్సంటేజ్. సో ఆల్ ది బెస్ట్ శ్రీ గారు, మంచి ఈరోజు అత్తాపూర్ డివిజన్లో షటిల్ కోర్ట్ ఓపెన్ చేయడం చాలా సంతోషం. దానికి శిరీష గారు, స్వాతి గారు, మా కార్పొరేటర్ కొమ్మరన్న గారు, ప్రభాకర్ గారు, మహేష్ గారు, ఇంకా అందరూ కూడా బృందం రావడం చాలా సంతోషం. షటిల్ కోర్ట్ అంటేనే మనందరూ కూడా తెలుసు, పిల్లలకే కానీ పెద్దలకే కానీ ఎంత హెల్త్ కూడా బాగుంటుంది. దీని మీద చాలా రోజులు అందరూ కూడా అంటుంటారు. ఇలాంటి పెట్టాలని కూడా మనం అనుకుంటాం. చాలా సంతోషం. స్వాతి గారు, శిరీష గారు ఇక్కడ పెట్టడం కూడా చాలా సంతోషం. వాళ్ళిద్దరు పార్ట్నర్ వాళ్ళిద్దరు కూడా సక్సెస్ కావాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం పెట్టడంలో ఎప్పుడైనా ఒక ధైర్యం చేసి ఇలాంటి నడుస్తా నడదని చాలామంది అనుకుంటారు, కానీ చాలా అయినాయి కూడా. ఆబాది రోజు రోజు పెరిగినట్టుగా ఇలాంటి కావాలి కూడా మనకు అందరూ. షటిల్ కోర్ట్ అనేది మనం చూస్తున్నాం. షటిల్ కోర్ట్ అనేది ప్రపంచ దేశాల్లో ఎంతో దీనికి పేరున్న షటిల్ కోర్ట్. దాన్ని మనం అందరం ఉపయోగించుకొని చేసుకునే బాధ్యత మన పిల్లలు కూడా ఆడి ఇప్పుడు ఏ విధంగా అయితే మనం చాలామంది మన ప్రపంచ దేశంలో పోటీపడి మన భారతదేశంలో పోటీపడి చేస్తున్నాం. పిల్లలందరూ కూడా అట్నే ఎదగాలని నేను కోరుకుంటాం. ఎందుకంటే ఆటలో ఓడడం అందరూ ఉంటుంది, ఓడడం గెలవడం ఉంటుంది. ఓడిపోయిన మనం బాధపడద్దు, గెలిచిన మనం సంతోషపడవద్దు, రెండు ఉంటాయి ఎప్పటికీ. తెలంగాణ ప్లేస్ కానీ మన ఇండియానే నంబర్ 1 ఉంది స్పోర్ట్స్లో. అక్కడ మనం కూడా చూస్తాం, క్రికెట్లో కానీ ఏదంటే కానీ మన ఇండియా మన నంబర్ 1. ఒక్కొక్కరి కొన్ని ఇప్పుడు 10 మ్యాచ్లు గెలిచినా ఒక మ్యాచ్ ఓడిపోతుంది. దాన్ని పెద్ద బహిరంగ చేసి చూపెట్టే అవసరం మనకు లేదు. ఒక్కదాన్ని పట్టించుకోదు. 10 మంది ఏంటి గెలిచింది, ఏ విధంగా గెలిచింది. మన ఇండియా చూస్తాం, ఎక్కడైనా ఒక మంచి పేరు తెచ్చుకుంటాం. మన పిల్లలంతా కూడా మంచిగా ఆడుతారు. ఒక్కొక్క పని ఉంటుంది. దాని ఆట సమయం మనం ఆడితే తెలుస్తుంది. దాన్ని ఆడకుంటారే ఇప్పుడు అవుట్ కానీ అట్లా కాదు. దానికి ఉంటుంది ఏదైనా ఎంతో కష్టపడి అలా మన భారతదేశానికి టెన్నిసే కానీ ఇవన్నీ కూడా ఎంతో మంచిగా మన యోజనలో ప్రభుత్వం ద్వారా ఏదన్నా అవసరం ఉంటే మటుకు మా దృష్టికి తీసుకొస్తే మటుకు ప్రభుత్వం ద్వారా ఏమైనా సహకారం చేయించే బాధ్యత తీసుకుంటాం. చేయవాలి, అవసరంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఎంతో కష్టపడి చదువు ఆర్థికంగా లేకుండా మేము ఎదగాలని ఆలోచనతో పోతారు. అలాంటి దాన్ని ప్రభుత్వం ద్వారా మా ముఖ్యమంత్రి గారితో నా దృష్టి కోసం నేను 100% సక్సెస్ చేస్తాను. ఇది కూడా సక్సెస్ అయ్యేదని కోరుకుంటాను. చిన్నప్పటి గేమ్స్ అలా ఉన్నాయి, ఇప్పటి గేమ్స్ ఇప్పుడేమో టెక్నికల్ చాలా పెరిగింది. అప్పుడు టెక్నికల్ లేకుండే. కింద ఇవన్నీ ఎక్కడ అప్పుడు కింద మట్టిలో ఎన్నో ఆడుకునే వాళ్ళం, ఇసుకలు ఆడుకునే వాళ్ళం. ఇలా భగవంతుడు అన్ని ఇచ్చాడు. అన్నిట్లో పిల్లలే కానీ మేమే కానీ చేస్తున్నాం. ఎమ్మెల్యే అయినాక ప్రజలకు ఎమ్మెల్యే ఎందుకు అవుతాడు? ప్రజలు ఏది చెప్తే ఏది ఇట్లాంటి ప్రోగ్రామ్ ఇస్తే ఏ ప్రోగ్రామ్ పోతేనే ఎమ్మెల్యేనే ఉంటాడు. ఎమ్మెల్యేకి వెళ్ళమని ఇంట్లో కూర్చుంటే అవుతుంది, అది కాదు కదా. ఇందుకోసం ప్రజలు ఎప్పుడు పిలిచినా, ఏ దాన్ని పిలిచినా, ఏ ఫోర్స్ పిలిచినా అది ప్రజల సహకారంతో 4 మార్లు గెలవడం. ఏరియాలో పిల్లాడు కాదు 4 మార్లు గెలవడం. ఏరియా ఎట్లా మీకు తెలుసు కదా. అందుకని ఏంటంటే మంచి సమయంలో అందరూ కూడా ఎమ్మెల్యే గారు వస్తారని ప్రతి ఒళ్ళు కూడా చిన్నోళ్ళు చెప్పినా పెద్దలు చెప్పినా వస్తారు. ఇలాంటి దాన్ని కూడా రావడం నాకు చాలా సంతోషం. ఇంకా ముందు ఇలాంటి మేము ఆడేది కబడ్డీలు ఆడేది, మట్టిలో ఆడేది, అప్పుడు ముఖాలన్నీ వలిగిపోయేది. అప్పుడు కబడ్డీలు ఆడేది, గిల్లి దాండులు ఆడేది. ఇవన్నీ చిన్న అప్పటి పరిస్థితుల్లో మేము ఉన్న పరిస్థితి ఇవాళకి చాలా మెచ్చుకోవాలి పిల్లలందరినీ కూడా. మేము అలా చదువుకుంటాడు కింద గోంసం చేసుకొని కూర్చొని చదువుకునేది. ఇవాళ అట్లున్నదా? పరిష్కారం రోజు మారింది, చాలా సంతోషం ఉన్నది. పిల్లలందరూ ఎదుగుతున్నారు. తెలంగాణ మన ఇండియానే ఒక మంచిగా ఎదుగుతున్నారు. ఇంక ఎదగాలని కూడా మనం కొడతాం. ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ మోడీ గారు కానీ మంచి పని చేస్తున్నారు.
దాన్ని మనం అందరం కూడా అభినందించాలి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే డెఫినెట్లీ ఇక్కడ ఈ కోర్టులో ఆడిన తర్వాత వేరే కోర్ట్స్కి ఇక్కడకి డిఫరెన్స్ డెఫినెట్గా కనిపిస్తుంది, 100% కనిపిస్తుంది. అదేంటి అనేది నేను కెమెరాలో చెప్పడం కూడా కరెక్ట్ కాదు, మీరు వచ్చి ఇక్కడ ఆడితే మీకు తెలిసిపోతుంది. మెయిన్ మోటో ఏంటంటే ఏదో కోచింగ్ మనం ఇచ్చేసి డబ్బులు సంపాదించేద్దాము, ఫీజులు తీసేసుకుందాం ఆ కోలో వెళ్లకుండా యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుండి 25వ తారీఖు వరకు జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి, రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లాలో మొత్తం 29 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. జిల్లాలో మొత్తం పరీక్ష రాయనున్న విద్యార్థుల సంఖ్య 12,558, మొదటి సంవత్సరం 6,208, రెండవ సంవత్సరం 6,350 పరీక్షలు రాయనున్న విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, ఎటువంటి గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించని సిబ్బంది. మేడం మీ ఫోటో కావాలంటే రండి, మీ ఎవరు పంపాలి ఎప్పటి పంపాలి రండి. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం వైరా ఏనుకూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు అటాసంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులు 8 గంటలకే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకుని పరీక్షా కేంద్రాల్లోని హాల్ టికెట్ నెంబర్లను చూసుకుని పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. వైరా నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు మరో 3 కేంద్రాలలో జరిగే పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 4 కేంద్రాలలో 805 మంది విద్యార్థులకు గాను 765 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 40 మంది విద్యార్థులు గైహాజరయ్యారు. ఎన్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, టీఎస్ రెసిడెన్షియల్ గురుకుల కళాశాలలో 2 సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 462 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 451 మంది విద్యార్థులు హాజరయ్యారు. 11 మంది విద్యార్థులు గైహాజరయ్యారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. మార్చి 1వ తేదీన స్వస్తి వాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మార్చి 11వ తేదీన అష్టోత్తర శతకటాభిషేకంతో ముగియనున్నాయి. 5వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం మురళీకృష్ణుడి అలంకార సేవపై భక్తులకు దర్శనమిచ్చారు. లక్ష్మీ నరసింహుడు రాత్రి పొన్న వాహన సేవపై దర్శనమివ్వనున్నారు. యాదగిరీశుడు లక్ష్మీ నరసింహుడిని శ్రీకృష్ణ అలంకారంలో వివిధ రకాల పుష్పాలతో నయనమ మనోహరంగా మగ్ధముద్రులతో అలంకరించి వేద మంత్రాలు, వేద పారాయణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ తిరువీధుల్లో ఊరేగించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు శ్రీ మురళీకృష్ణుడి అలంకార విశిష్టత తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లందిగల్ లక్ష్మీ నరసింహాచార్యులు అలాగే 7వ తేదీన ఎదుర్కోలు, 8వ తేదీన తిరుకల్యాణం, 9వ తేదీన రథోత్సవం నిర్వహించనున్నారు. శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య సన్నిధానంలో మహావైభవపేతంగా బ్రహ్మోత్సవాలు గత వైభవాల కంటే కూడా ఎన్నో రెట్లుగా మహా అభివృద్ధిపదంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. 5వ రోజు నిత్య పూజా కైంకర్యాలన్నీ యథాప్రకారం జరగగానే స్వామివారిని మురళీకృష్ణుడిగా అలంకరింపజేసి ఆస్థానం చేయడం జరిగింది. అవతారాల్లోకెల్లా విశిష్టమైనటువంటి అవతారం పూర్ణావతారాలని, పూర్ణతమావతారాలని, అంశావతారాలన్నీ ఉంటాయి. పూర్ణావతారాల్లో ప్రధానమైన నారసింహం, తర్వాత రామం, తర్వాత కృష్ణుడు. అలాంటి పూర్ణావతారమైనటువంటి కృష్ణుని మురళీకృష్ణుడిగా అలంకరింపజేశారు. ఆ కృష్ణస్తు భగవాన్ స్వయం, భగవానుడే స్వయంగా కృష్ణావతారం ధరించి వచ్చాడు కాబట్టి వారి గీతను మనం కనుక పారాయణం చేసుకున్నట్టయితే మన ముఖంలోని గీతలు మారి మన వ్రాత చక్కగా అయ్యి మనం మోక్షం పొందుతామనే అర్థం ప్రమార్థం కూడినటువంటి అలంకారాన్ని సేవించిన అందరికీ కూడా మా స్వామివారి యొక్క ఆశీర్వచనములు. స్వస్తి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు. నేటి నుండి 25వ తారీఖు వరకు జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు. ఓర్వకల్లు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.